మీ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మీ స్లాబ్ థిక్నెస్ ఎంత ఉండాలో మీకు తెలుసా? ఆదిత్య గారు యూజువల్ గా స్లాబ్స్ వేసేటప్పుడు 4 ఇంచెస్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఇలా చెప్తూ ఉంటారు కదా, సో అది ఎట్లా డిసైడ్ చేస్తారు? యాక్చువల్లీ ఫ్లోర్స్ ని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చు, బట్ జనరల్ గా ఏంటంటే మనము స్లాబ్ లో 1 వే స్లాబ్ 2 వే స్లాబ్ అని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దాట్, ఎందుకంటే స్టీల్ డిస్ట్రిబ్యూషన్ కూడా 1 వే కి 2 వే కి ప్లెయిన్ స్లాబ్ కి డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ బేస్డ్ ఆన్ ఫ్లోర్స్ ఉంటుంది. జనరల్ అందరూ 5 ఇంచెస్ 6 ఇంచెస్ వేస్తే మనకి లోడ్ ని బట్టి కూడా మనం ఆ థిక్నెస్ ని డిసైడ్ చేయాలి. జనరల్ గా థంబ్ రూల్స్ వచ్చేసి మనము 5 ఇంచెస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు రెసిడెన్షియల్ బిల్డింగ్ కి. కాకపోతే మనం ఇంకా హై రేంజ్ బిల్డింగ్స్ కి వెళ్ళినప్పుడు ఫ్లోర్స్ కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి అప్పుడు 6 ఇంచెస్ వెళ్తుంది. సో ఈ 6 ఇంచెస్ 5 ఇంచెస్ ఎలా డిసైడ్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, మనం 1 వే స్లాబ్ యూజ్ చేస్తున్నామా 2 వే స్లాబ్ యూజ్ చేస్తున్నామా అది చూసి దానికి మనకి లోడ్ ఎంత పడుతుంది ఈచ్ స్లాబ్ కి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని స్లాబ్ థిక్నెస్ అనేది మనము డిసైడ్ చేస్తాం. అచ్చా, అంటే ఎక్కువ థిక్నెస్ ఉన్నంత మాత్రాన అది ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంది అని అనుకోవడానికి లేదనమాట. లేదు, ఎందుకంటే ఇప్పుడు స్లాబ్ ఎక్కువ థిక్నెస్ వేయడం వల్ల కూడా సెల్ఫ్ వెయిట్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో అది కూడా బిల్డింగ్ కి డ్రాబ్యాక్ అయిపోతుంది. సో అందుకే క్యాలిక్యులేషన్స్ తో పాటే మనం స్లాబ్ థిక్నెస్ ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో అది అన్నమాట, అంటే స్లాబింగ్ అనేది ఓన్లీ గెస్ చేస్తే వేసేది కాదనమాట. ఇది మన హైగ్రీవాలో స్పెసిఫిక్ గా ఖచ్చితంగా డ్రాయింగ్ వేసిన తర్వాత అండ్ ఇంజనీర్ చెక్ చేసిన తర్వాత మాత్రమే స్లాబ్ వేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీ డ్రీమ్ హోమ్ స్ట్రాంగ్ గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి అండ్ మీకు నచ్చినట్టు ఉండాలి అని అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.